హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఏంటంటే ఒకసారి డిజిటల్ మార్కెటింగ్ గురించి వన్ కైండ్ ఆఫ్ డెమో వర్జన్ టైప్ చూద్దాము. ఓకే, సో వి గో ఫర్ google.com ఇన్ ఇన్కాగ్నిటో. ఓకే, సో అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, డిజిటల్ మార్కెటింగ్లో మనం ఆల్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తాము. అది ఎలాంటి యాక్టివిటీస్ అంటే, ఎవరైతే ఆన్లైన్లో ఉండి వన్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ని సేల్ చేయాలనుకుంటారో, లేకపోతే వాళ్ళ యొక్క కంపెనీ గురించి కొన్ని వేల మందికి తెలియాలి అనుకుంటారో, ఎవరైతే చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేస్తారో, ఆ బిజినెస్ గ్రోత్ రావాలనుకుంటారో, ఓకే, ఎవరైతే ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించుకుంటారో, స్పెషల్లీ ఫర్ ఉమెన్స్. ఓకే, సో వీళ్ళందరికీ బెనిఫిట్స్ అనమాట. చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే, సో మేజర్గా వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ గురించి చూద్దాం. సో యూట్యూబ్ వచ్చేసి ఏంటంటే మనకి వన్ ఆఫ్ ద వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకే, సో యూట్యూబ్లో మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాగే యూట్యూబ్ నుంచి మన యొక్క వెబ్సైట్కి కానీ, మన సర్వీస్ ఏదైనా ఉంటే ఆ సర్వీస్కి కానీ, ఏమైనా ప్రోడక్ట్ ఏమైనా సేల్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మనం సేల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ యూట్యూబ్లో ఉన్న ద బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇదే. సో యూట్యూబ్లో చాలామంది చిన్న చిన్న కంపెనీస్వి కూడా వీడియో షూట్అవుట్స్ చేసి పెడుతూ ఉంటారు. ఎందుకు పెడుతుంటారు చెప్పండి? వై? బికాస్ ఇక్కడ నుంచి చాలామంది చూసేవాళ్ళు ఉన్నారు. మీరే చూడండి, జనరల్గా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మొబైల్ అన్నది ఓపెన్ చేసేసి డైరెక్ట్గా ఐదర్ వాట్సాప్ చూస్తారు, లేదంటే సెకండరీ ఎక్కడికి వెళ్తారు, డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళిపోతారు. ఓకే, సో యూట్యూబ్లోకి వెళ్ళేసి డైరెక్ట్ ఇక్కడ కొంచెం సినిమాలు చూడడము, ఫన్నీ, లేకపోతే ఏమైనా తెలియదు తెలుసుకోవడానికి సెర్చ్ చేయడము. సో ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి మనం యూట్యూబ్లో వచ్చేసి చేస్తూ ఉంటాం. యూట్యూబ్ అనేది చిన్న నెట్వర్క్ కాదు, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. ఓకే, సో అందుకే యూట్యూబ్ నుంచి చాలామంది డబ్బులు సంపాదించుకుంటారు, కొన్ని లక్షలు. సో వేల నుంచి ₹1,00,000 వరకు యూట్యూబ్ నుంచి సంపాదించుకోవచ్చు. మీ కనుక ఒక టీం అన్నది ఉన్నట్టు అయితే యూట్యూబ్లో ప్రతి ఒక్కరి నుంచి ఒక ఛానల్ అనేది ఓపెన్ చేసి ఒకరికొకరు సహాయం చేసుకున్నట్టు అయితే మీరు యూట్యూబ్లో లక్షలు సంపాదించుకోవచ్చు. కాకపోతే యూట్యూబ్ నుంచి మనం డబ్బులు సంపాదించుకోవాలంటే దెర్ ఈజ్ అ క్రైటీరియా. ఓకే, సో యూట్యూబ్ క్రైటీరియా ఏంటో చూద్దాం. ఫర్ మానిటైజేషన్. ఓకే, లెట్స్ సీ హియర్. ఇక్కడ చూడండి, ఇదే యూట్యూబ్ క్రైటీరియా 2018లో చెప్పారు. సో అప్పటి నుంచి ఇది ఇంకా రన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ 2018 కాదు, రీసెంట్ అప్డేట్స్. ఇక్కడ చూడండి, మన యొక్క యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నిటికీ కనీసం ఒక 4,000 అవర్స్ అనేది జరగాలి. అది కూడా పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. పాస్ట్ 12 months నుంచి కౌంట్ చేసుకుంటారు. అలాగే మీ ఛానల్కి ఒక 1000 సబ్స్క్రైబర్స్ అన్న అవ్వాలి. ఓకే, ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ అవుతారో, సో అప్పుడు యూట్యూబ్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఛానల్ని కంప్లీట్గా రివ్యూ చేస్తుంటారు. ఓకే, సో రివ్యూ చేసిన తర్వాత మీ ఛానల్ ఓకే ఎలిజిబుల్ అయ్యింది అని అంటే కనుక, సో అప్పుడు వాళ్ళు మీ ఛానల్ని యూట్యూబ్ మానిటైజేషన్కి పంపిస్తుంటారు. ఓకే, ఇక చూడండి, 10,000 పబ్లిక్ వ్యూస్ వితౌట్ ఎనీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఫర్ యాన్యువల్ వ్యూవింగ్ అవర్స్. ఓకే, సో యూట్యూబ్ క్రైటీరియా అనేది ఇది. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్లో చాలామంది ఇలా అంటారు ఏంటంటే, చాలామంది మూవీస్ అప్లోడ్ చేస్తున్నారు అండ్ చాలామంది సాంగ్స్ అప్లోడ్ చేస్తున్నారు. సో ఇలా అయితే మేము ఎలా అప్లోడ్ చేసుకోవాలి అని అంటుంటారు. ఓకే, ఇక్కడ యూట్యూబ్లో చాలామంది సీరియల్ గురించి కానీ మూవీస్ గురించి కానీ అప్లోడ్ చేస్తుంటారు. బట్ ఏంటంటే ఇక్కడ అప్లోడ్ చేయడం ఓకే, బట్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోస్కి వచ్చే వ్యూస్ ఏవైతే ఉంటాయో దానిపైన వచ్చే యాడ్స్ యొక్క రెవెన్యూ ఎవరైతే ఆ సినిమా కానీ, లేకపోతే ఆ సాంగ్ అప్లోడ్ చేసే సాంగ్ కానీ, దానికి సంబంధించిన ఓనర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి రెవెన్యూ అన్నది వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఇకపోతే కవర్ సాంగ్స్ అనేది మరి వాళ్ళు చేస్తున్నారు, మరి వాళ్ళకి యూట్యూబ్ ఏం చేయదా, ఏం పట్టించుకోదా అన్న విషయానికి వచ్చేసరికి, ఎస్, యూట్యూబ్ అనేది వాళ్ళ గురించి ఆలోచిస్తుంటుంది. ఇది కవర్ సాంగ్ కాబట్టి వాళ్ళు డ్యాన్స్ చేస్తారు కాబట్టి, సో దానికి రెవెన్యూ షేరింగ్ ఇస్తారు. లేదా కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ ఆ వీడియో అన్నది పబ్లిసిటీ కావాలి, వాళ్ళది ఒక డ్యాన్సింగ్ స్టూడియో ఉండొచ్చు. ఓకే, సో అలా డ్యాన్స్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క కంపెనీకి, వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్కి చాలామంది కస్టమర్స్ వస్తారు అన్న ఒక ఆవేదన, ఒక ఇంట్రెస్ట్ బేస్ మీద కూడా చాలామంది షోకేస్ కింద వీడియోస్కి డ్యాన్స్ అనేది చేసి పెడుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రైలర్స్. సినిమా ట్రైలర్స్ అనేవి మనం పెట్టడానికి కుదరదు. సో సినిమా ట్రైలర్స్, మూవీ సీన్స్ ఇలాంటివి మనం పెట్టాలంటే మనకి ఫిలిం ఛాంబర్స్ నుంచి కనెక్షన్స్ ఉండాలి. ఫిలిం ఛాంబర్స్ వాళ్ళు మనకి
దాని యొక్క రైట్స్ ఇస్తే కనుక కంటెంట్ ఐడి క్లెయిమ్ అవ్వకుండా వాళ్ళు రైట్స్ ఇస్తారు. సో రా వీడియోస్ ఇస్తారు. ఆ రా వీడియోస్ అని మనం అప్లోడ్ చేసుకోవాలి. సో ఆ రా వీడియోస్ అప్లోడ్ చేసుకున్నప్పుడు 1 సెకండ్. సో ఆ రా వీడియోస్ అనేవి మనం అప్లోడ్ చేసిన తర్వాత ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్స్ రాకుండా వాళ్ళు చూసుకుంటారనమాట. ఓకే. సో అప్పుడు మనం ఈ ట్రైలర్స్ కానీ వీటి కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే ట్రైలర్స్ సినిమాల ఎంటర్టైన్మెంట్కి వస్తామో మన సిపిసి కూడా తగ్గిపోతుంది. ఓకే. వాట్ ఈజ్ సిపిసి? సిపిసి అంటే ఏంటంటే కాస్ట్ పర్ క్లిక్. ఓకే. లెట్స్ సీ హియర్. సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్. వాట్ ఈజ్ కాస్ట్ పర్ క్లిక్ అంటే చూడండి, కాస్ట్ పర్ క్లిక్ ఈజ్ అన్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ రెవెన్యూ మోడల్. Website used to build advertisers based on the number of time visitors click on display ad attached to their sites or videos. ఓకే. సో ఇక్కడ వెబ్సైట్లో ఇక్కడ యాడ్ కనిపిస్తుంది చూసారా, అడ్వర్టైజ్మెంట్. ఇక్కడికి వెళ్తే చూడండి, యాడ్స్ బై గూగుల్. ఓకే. సో ఎవరైనా ఈ యాడ్ని క్లిక్ చేస్తే కనుక ఈ సైట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనికి కొంత రెవెన్యూ వెళ్తుంది. ఇంకొంత రెవెన్యూ ఏంటంటే గూగుల్ ఇట్లా యాడ్ డిస్ప్లే చేస్తున్నందుకు గూగుల్కి వెళ్ళిపోతుంది. ఓకే. ఎవరన్నా ఈ యాడ్ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు ఫీల్ చేస్తే కనుక ఈ అడ్వర్టైజ్మెంట్ ఎవరైతే చేపిస్తున్నారో, దీనికి డబ్బులు పెట్టి క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారో వాళ్ళకి ఒక లీడ్ అనేది వెళ్తుందన్నమాట. ఓకే. సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాస్ట్ పర్ క్లిక్ అంటే ఎవరైతే ఈ యాడ్ని క్లిక్ చేస్తే ఇంత అమౌంట్ కట్ కావాలని ఈ అడ్వర్టైజర్స్ పెడుతుంటారో, ఓకే, సో దాన్ని మనం సిపిసి అని అంటాం. ఓకే. కాస్ట్ పర్ 1000 అంటే ఇప్పుడు ఈ యాడ్ ఇప్పుడు ఇలా చూసాము, ఇక్కడ ఏం క్లిక్ చేయట్లేదు మనం. ఓకే. సో ఇలా ఒక 1000 మంది చూస్తే ఎంత అమౌంట్ అన్నది గూగుల్ తీసుకోవాలి అన్నది కూడా ఉంటుందన్నమాట. దీన్ని కాస్ట్ పర్ మైల్ అంటాం మనం, సిపిఎం. ఓకే. సో ఇలా అనమాట. సో ఈ విధంగా మనం చూసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, యాడ్స్ బై గూగుల్. సో ఓకే. సో ఈ యాడ్స్ అన్నీ ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ యొక్క యాడ్స్ అనమాట. ఈ యాడ్స్ అన్ని గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ ఇవ్వాలంటే అంత ఆషామాషి కాదు. ఇంతకుముందు ప్రీవియస్లీ చాలామందికి చాలా ఈజీగా ఇచ్చేది గూగుల్ యాడ్సెన్స్. బట్ ఇప్పుడు ఏంటంటే అప్రూవల్ రావాలంటే ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి 2 మంత్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎవరికి అంత తేలిగ్గా గూగుల్ యాడ్సెన్స్ అనేది అప్రూవల్ ఇవ్వట్లేదు. ఈవెన్ నేనైనా సరే అప్లై చేశాను, బట్ స్టిల్ నాకు 2 టైమ్స్ రిజెక్ట్ అయింది. అండ్ థర్డ్ టైం మళ్ళీ ఇప్పుడు అప్లై చేశాను. ఎందుకు నాకు రిజెక్ట్ అయింది అని అంటే, దెర్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి వీటివి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో వీ హ్యావ్ టు టెస్ట్ ఇట్. ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ని, ఎలాంటి టైప్ ఆఫ్ మోడల్ని, ఎలాంటి టైప్ ఆఫ్ డిజైనింగ్స్ని వీళ్ళు ఓకే చేస్తున్నారు అన్నది మనం ఒకసారి గ్రహించాలి. అండ్ నో వన్ కెన్ సే దట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ద ప్యాటర్న్, వీ హ్యావ్ టు గో అండ్ అప్లై ఫర్ దిస్. ఓకే. ఎవరు చెప్పరండి ఈ ప్యాటర్న్లో అప్లై చేయాలి, ఇలా చేస్తేనే మనకి అప్లై వస్తుంది, అలా అని ఇక్కడ ఉండదు. మనం ఒక గూగుల్ యాడ్సెన్స్ యొక్క పాలసీస్ ఏ ఉన్నాయో దాని ప్రకారంగా వెళ్ళాలి. ఓకే. సో అప్పుడు వాళ్ళు గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు మన దాని గురించి మొత్తం చెక్ చేసుకొని వాళ్ళు మనకి అప్రూవల్ ఇస్తారు. ఓకే. జస్ట్ యూ గో అండ్ సెర్చ్ ఇట్ లైక్ దిస్, గూగుల్ యాడ్సెన్స్. ఓకే. ఇక్కడ చూద్దాం, నేను గూగుల్ యాడ్సెన్స్లోకి వచ్చాను. ఇప్పుడు ఈ గూగుల్ యాడ్సెన్స్ అన్నది యూట్యూబ్కి కనెక్టింగ్ ఉంటుంది, అలాగే వెబ్సైట్స్కి కూడా క్లిక్ అవుతూ ఉంటుంది. ఓకే. ఈ రెండింటికి ఇది జెన్యూన్ అనమాట. అంటే మన కైండ్ ఆఫ్ ఒక జెన్యూనిటీగా మనం ఎంత కష్టపడి చేస్తున్న వర్క్కి మన కష్టానికి తగ్గ ప్రతిఫలం కావాల్సినంత అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంత అమౌంట్ ఈ యాడ్సెన్స్ వాళ్ళు మనకి ఒక ట్రాన్స్పరెన్సీగా మనకి పేమెంట్ అనేది చేస్తారు. ఇక్కడ ఎటువంటి గ్యాంబ్లింగ్ లాంటిది ఏం జరగదు. గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళ యాడ్స్ కూడా అంతే నీట్గా, అంతే క్లీన్గా ఉంటాయి అన్నమాట. ఓకే. మీరు కొన్ని థర్డ్ పార్టీ యాడ్స్ చూసే ఉండొచ్చు, చాలా డిఫరెంట్గా వల్గర్గా అండ్ వన్ కైండ్ ఆఫ్ అండ్ వైరస్ అటాక్ లాగా ఉంటాయి. బట్ గూగుల్ యాడ్సెన్స్వి అలా ఏముండదు, చాలా నీట్గా క్లియర్గా ఉంటాయి. ఓకే. సో అందుకే గూగుల్ యాడ్సెన్స్ అన్నది టాప్ ఉంటుంది. అండ్ యూ నో దట్ ఎప్పుడైతే గూగుల్ యాడ్సెన్స్ ఒక వెబ్సైట్కి అప్రూవల్ ఇస్తుందో, సో అప్పుడు మనకి ఏమవుతుందంటే మన వెబ్సైట్ గూగుల్లో చాలా స్పీడ్గా మూవ్ ఆన్ అవుతుంది. హౌ, ఎలా అంటే గూగుల్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనం చేసే ఎస్ఈఓతో పాటు గూగుల్ యాడ్సెన్స్ కూడా మన కంటెంట్ని చాలామందికి చూపేయడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకు ప్రయత్నిస్తుందంటే మన దాంట్లో యాడ్స్కి యూజర్స్ వచ్చి క్లిక్ చేస్తే వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి కాబట్టి, సో యాడ్సెన్స్ వాళ్ళు కూడా మన యొక్క ఆర్టికల్స్ని పుష్ చేస్తూ ఉంటారు. ఓకే. యూజర్స్ చూడాలి, వాళ్ళకి సేల్స్ అవ్వాలి, వాళ్ళకి రెవెన్యూ రావాలి, అందుకని. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్,
ఎలాంటి టైప్ ఆఫ్ యాడ్స్‌కి ఆర్టికల్స్‌కి టాప్‌లోకి తీసుకెళ్తుంది అంటే, ఇక్కడ ఆర్టికల్స్ విషయానికొచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. ఓకే. ఎంటర్‌టైన్‌మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు. ఓకే. సో, ఆ టైప్ ఆఫ్ కేటగిరీస్‌ని బేస్ చేసుకొని మనం రన్ చేయాల్సి ఉంటది. బట్ నాకు తెలిసి 2018 నుంచి ఈ 2021 ఎండ్ ఇప్పటి వరకు సైట్స్ చాలా వచ్చేసాయి. కుప్పలు కుప్పలుగా వచ్చేసాయి. అండ్ యూట్యూబ్ ఛానల్స్ అయితే ఒక రేంజ్‌లో పెరిగిపోయాయి. ఓకే. చిన్న చిన్న కొట్టోడు కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు. చాలామంది ఈ మధ్య వ్లాగ్ అనేది ఒక ప్యాషన్ అయిపోయింది. బయటికి ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా, ఏం చేసినా రికార్డ్ చేసి పెడుతున్నారు. వై? బికాజ్ దిస్ ఇస్ ద ప్యాషన్. వాళ్ళు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ యూట్యూబ్లో పెడుతున్నందుకు దానికి కూడా యూట్యూబ్ రెవెన్యూ ఇస్తుంది. ఎందుకంటే ఆ వీడియోస్ని కూడా జనాలు చూస్తున్నారు. వన్ కైండ్ ఆఫ్ ఫన్ వస్తుంది, వన్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఓకే. సో అప్పుడు దాని మీద యాడ్స్ దానికి రిలేటెడ్ వస్తున్నాయి. దాని బేస్ మీద రెవెన్యూ వాళ్ళకే వస్తుంది. ఓకే. సో ఇలా చాలా అయిపోయాయి. ఆర్టికల్స్ రాసే వాళ్ళైతే చాలా ఎక్కువ అయిపోయారు. ఓకే. ఈ వర్డ్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ ఎప్పుడైతే వచ్చిందో, సో అప్పుడు ఏమైందంటే కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వచ్చినప్పటి నుంచి కోడింగ్ అనేది లేకుండా వితౌట్ కోడింగ్ తోటి ఆర్టికల్స్ రాసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఓకే. సో దీని గురించి ట్యుటోరియల్స్ లాంటివి కూడా చాలా వచ్చేసాయి. మీరు యూట్యూబ్‌లో వెతికితే మీకు చాలా వీడియోసే దొరుకుతాయి. ఓకే. సో మీరు డిజిటల్ మార్కెటింగ్ కోసం బయట ఎక్కడెక్కడికో వెళ్ళేసి మీరు డబ్బులు కట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నన్ను అడిగితే మీకు యూట్యూబ్ అండ్ గూగుల్ ఉంది. ఓకే. మీకు ఏ డౌట్ వచ్చినా జస్ట్ గో అండ్ సెర్చ్ ఇట్ దేర్. మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అక్కడ. ఓకే. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ అండ్ వన్ మోర్ థింగ్ ఆల్సో. సో అదేంటంటే మీరు సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఒక ప్యాషన్ ఉండాలి. కంపల్సరీ మీకంటూ ఒక ప్యాషన్ ఉండాలి. ఓకే. మీకు ప్యాషన్ కనుక లేకపోతే మీరు సక్సెస్ అవ్వలేరు. మీ ప్యాషన్ ఏంటి? కుకింగ్ అంటే ఇష్టమా? ఓకే. షూటింగ్ అంటే ఇష్టమా? లేకపోతే గ్యాడ్జెట్స్ గురించి ఏమైనా చెప్తారా? మీ ప్యాషన్ ఏంటి? మీకు అసలు ఏదంటే ఇష్టం? సీరియల్స్ ఇష్టమా? ముగ్గులు వేయడం ఇష్టమా? వంటలు చేయడం ఇష్టం? ఓకే. సో మీరు దాని గురించి డిసైడ్ చేసుకొని మీరు మాకు చెప్పాల్సి ఉంటుంది. సారీ, మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిందేదో ఒక పేపర్ మీద రాసుకోండి. యెస్, నాకు సినిమాలు ఇష్టం. యెస్, నాకు షార్ట్ ఫిలిమ్స్ ఇష్టం. యెస్, నాకు కుకింగ్ ఇష్టం. అఫ్కోర్స్ యెస్, నాకు ట్రావెలింగ్ ఇష్టం. ఓకే. సో మీరు అలా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఏదైతే ఇష్టం అనేది ప్లాన్ చేసుకున్నారు కాబట్టి దాని బేస్ మీద ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నేను సపోజ్ నేను పలానా చోటుకి వెళ్ళాలి, ఎక్కడ? హైదరాబాద్లో వెళ్ళాలి. ఓకే. సో నేను ఇక్కడ గూగుల్కి వచ్చేసి హే గూగుల్, హైదరాబాద్లో ఓకే బెస్ట్ ప్లేస్ సెస్ ఓకే ఎంటర్ చేశాను. నౌ సీ దట్ గూగుల్ మనకి 31 చూపిస్తుంది. ఇక సైట్ వాళ్ళు రాశారు ఓవరాల్ హైదరాబాద్లో. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. చార్మినార్ బాగుందంట. గోల్కొండ ఫోర్ట్. యా గైస్, చార్మినార్, గోల్కొండ ఫోర్ట్ బాగుంటుంది. ఓకే. నేను ఇప్పుడు మ్యూజియం అయితే పోలేదు. హుస్సేన్ సాగర్ బాగానే ఉంటుంది, పర్లేదు. రామోజీ ఫిల్మ్ సిటీ నేను పోలేదు. ఓకే. సో ఇక్కడ చాలానే ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఇన్నిగానో వచ్చేసాయి బెస్ట్ ప్లేసెస్ అని చెప్పేసి. ఓకే. సో ఇందులో ఒక్కొక్క ప్లేసెస్ గురించి మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్కొండ ఫోర్ట్ ఉంది. గోల్కొండ ఫోర్ట్ గురించి వెతకండి. దీని గురించి కొంచెం మ్యాటర్ ఎక్కడ ఉంటుంది, లేదా కొన్ని ఆర్టికల్స్ రాసే ఉంటారు. ఇక్కడ ఈ ఓపెన్ చేయండి. ఈ ఆర్టికల్, ఈ సైట్ ఓపెన్ చేద్దాం. ఓకే. లెట్స్ సీ హియర్. ఫస్ట్ చార్మినార్ గురించి రాశారు. ఇదిగోండి గోల్కొండ ఫోర్ట్. ఓకే. నౌ సీ హియర్. జస్ట్ 11 కిలోమీటర్ అవే ఫ్రమ్ ద సిటీ గోల్కొండ ఫోర్ట్ ఉంది. చాలా బాగుంటుంది. ఓకే. సో ఇలా దీని గురించి ఇట్లా సేమ్ వీళ్ళు ఎలా అయితే రాశారో ఈ విధంగా మనం కూడా ఆర్టికల్స్ రాసామనుకోండి. సో మనం కూడా వీళ్ళలాగే ఈ పొజిషన్లో టాప్లోకి వస్తాం. ఓకే. సో ఇలా టాప్లోకి రావాలంటే ఏం చేయాలన్నది విల్ డిస్కస్ ఇట్. నో నీడ్ టు వరీ. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే. లెట్స్ సీ హియర్. నెక్స్ట్ నా యాడ్సెన్స్ మనకి ఒక న్యూ యాడ్ అండ్ ఇంప్రూవ్డ్ ఆటో యాడ్స్ అనేది ఇది వెబ్సైట్స్ క్రియేషన్ వాళ్ళకండి. ఓకే. సో యూట్యూబ్ వాళ్ళకి వరకు అయితే ఇక్కడ కాస్ట్ పర్ క్లిక్ అన్నది వరకు వదిలేద్దాం మనం. యూట్యూబ్లో ఒక యాడ్స్ నుంచే డబ్బులు సంపాదించవచ్చు అన్నది భ్రమ. యాడ్స్ ఒకటే కాదండి, యూట్యూబ్లో మనం అఫిలియేషన్ చేయొచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అఫిలియేషన్? అఫిలియేషన్ అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళేసి మీరు ఏం చేశారంటే బజాజ్ ఓకే బజాజ్ ఎలక్ట్రానిక్స్ జస్ట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళారు. ఓకే. we'll go for images. Okay. And
లెట్స్ సీ దిస్. ఓకే, ఇది కూకట్పల్లి బజాజ్ ఎలక్ట్రానిక్స్. సరే, మీరు ఒక బజాజ్ ఎలక్ట్రానిక్స్లోకి వెళ్ళారండి. సో దీని లోపల ఇక్కడ చాలా టీవీలు ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేశారంటే ఈ టీవీ దగ్గరికి వెళ్ళేసి నాకు ఒక టీవీ కావాలని చెప్పేసి మీరు ఆ ప్రమోటర్తో మాట్లాడారు. సో ప్రమోటర్ ఏం చేశాడంటే ఓకే సార్ తీసుకోండి టీవీ, ఈ టీవీ కాస్ట్ వచ్చేసి ఒక 25,000 అని చెప్పాడు ఈ టీవీ కాస్ట్. ఓకే, ఓ చాలా కాస్ట్ హెవీ ఉందండి మీ దగ్గర, కొంచెం తగ్గించండి అని అన్నాం. సో మనం బార్గెన్ జనరల్గా ఎవరైనా చేయాల్సిందే, చేస్తాము. ఓకే, ఏదో కొంచెం తగ్గిస్తాడని మాట వరుసకు తగ్గిస్తాడు అనుకోండి కొద్దిగా. ఓకే, సో 25,000 అనుకుందాం టీవీ. 25,000 టీవీని ఇవాళ 23,000 ఫైనలైజ్ చేశాడు. మేడం మీకోసం అని చెప్పేసి ఇది చాలా 2,000 వరకు తగ్గించాము, ఇంతకంటే తగ్గదు మేడం, ఇది చాలా రేర్ పీస్, ఈ పీస్ దొరకడం చాలా కష్టం, అయిపోతూనే ఉంటాయి, అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ పీస్ అండి, సో చూడండి అది అని చెప్పేసి వాడు మార్కెటింగ్ యాక్టివిటీస్ తోటి మొత్తం మనల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఓకే, అండ్ మీరు ఇప్పుడు తీసుకుంటే మీకు ఇవాళ వచ్చేస్తుంది, రేపు మార్నింగే వచ్చేస్తుంది డెలివరీ, ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అని చెప్తాడు వాడు. అండ్ ఈ టీవీలో ఉన్న ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, కొత్తవి పాతవి అన్నీ చెప్తాడు. ఇంకో పక్కన బిసాడు ఒక టీవీ పెడతాడు, ఆ రెండింటికున్న డిఫరెన్సియేషన్ చెప్తాడు, సౌండ్ క్వాలిటీ కానీ అండ్ కలరింగ్ క్వాలిటీ కానీ సాచురేషన్ కానీ ఎలా ఉన్నాయి, వాట్ ఆర్ ద యాక్టివిటీస్ అని మొత్తం చూపిస్తాడు వాడు మనకి. ఓకే, సో అప్పుడు ఏంటంటే ఈ యాక్టివిటీస్ అని చూసిన తర్వాత ఓకే ఫైన్ మనం తీసుకుందామని చెప్పేసి మనం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్గా అనుకున్నాం. ఓకే, సో అప్పుడు ఏమైందంటే తను ఓకే అన్నాడు, ఫైనలైజ్ చేసేసాడు. సో ఆ టీవీని మనం కొనేసాము, ఇంటికి వచ్చేసింది, టీవీ ఓపెన్ చేసాము. ఇంట్లో మనకి మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ మదర్ కానీ ఏం చేస్తారంటే ఫస్ట్ ఏంటండి ఆ సీరియల్ పేరు ఏదో ఉంటుందండి, కార్తీక దీపం. ఓకే, సో కార్తీక దీపం సీరియల్ పెట్టుకొని చూస్తుంటారు. సో అదే మనలాంటి వాళ్ళైతే మంచి సినిమాలో ఏదో చూసుకుంటూ కూర్చుంటాం అనమాట, వన్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. ఇక్కడ మనకి ఏమైనా రూపాయి కూడా రాలేదు, 25,000కి 23,000కి మనం మాట్లాడుకొని టీవీ తెచ్చుకున్నాం, మన జేబు నుంచి 23,000 రూపాయలు డబ్బులు అడిగిపెట్టి వచ్చాం. ఓకే, సో ఇది అఫిలియేషన్ మార్కెటింగ్లో మనం ఎలా చేస్తామంటే అదే టీవీని ఆన్లైన్లో ఆ టీవీ ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో అఫిలియేటెడ్ అన్న దానికి మనం సైన్ అప్ అయిన తర్వాత సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ టీవీని ఎవరికైనా అమ్మండి మీరు మా టీవీని, మేము మీకు ఇంత కమిషన్ ఇస్తామంటారు. కమిషన్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 10 నుంచి 15% వరకు కమిషన్ ఇస్తారు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది మీకు 2,000 కంటే అక్కడ 3,000 5,000 దాకా రావచ్చు. ఓకే, నాట్ ఏబుల్ టు సే దట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్. ఇప్పుడు సామ్సంగ్ వాడు ఇస్తున్న కమిషను ఎల్జీ వాడు అంతకంటే ఎక్కువ ఇవ్వచ్చు. ఓకే, సో డిపెండ్స్ అపాన్ ద కంపెనీ అండ్ దేర్ డిమాండ్. ఓకే, సీజన్స్ని బట్టి రెవెన్యూ కూడా హెవీగా ఉంటుంది అండ్ ఫ్లోటింగ్ ఉంటుంది. మోస్ట్లీ దసరా అప్పుడు మాత్రం చాలా హెవీగా ఉంటుంది. అండ్ ఆ టైంలో ఆల్ కంపెనీస్, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కంపెనీస్ అన్ని మనకి ఏం చేస్తాయంటే బల్క్లో ఆఫర్స్ ఇస్తారు, చాలా తక్కువకి ఇస్తారు. టీవీ కొంటే ఫోన్ ఫ్రీ అంటారు, ఫ్రిడ్జ్ కొంటే ఇంకా ఒక 1 lakh వర్త్ అయినా ఒక ఫోన్ ఫ్రీ అంటారు. ఓకే, ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ అప్పుడు జరుగుతాయి. చాలా ఆఫర్స్, డిస్కౌంట్స్ కూడా ఆ మూమెంట్లో మనకి వస్తాయి అన్నమాట. ఓకే, సారీ నౌ. ఓకే, సో ఇది అనమాట అఫిలియేషన్ మార్కెటింగ్ అంటే. సో యూట్యూబ్లో మనం ఈ ప్యాటర్న్ కూడా చేయొచ్చు, అండ్ ద సేమ్ ప్యాటర్న్ మనం వెబ్సైట్లో కూడా చేస్తాము. అదేంటి సార్ మీరు చెప్పింది ఇప్పటివరకు యూట్యూబే అన్నారు, మరి వెబ్సైట్లో ఎలా చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను బెస్ట్ మొబైల్స్ అండర్ 15,000 or else 20,000 ఇండియా అని కొట్టాను. నౌ సీ హియర్ gadgets.ndtv.com, mysmartprice.com, బెస్ట్ ఫోన్స్ అండర్ 20,000 ఇన్ ఇండియా, చాలా వచ్చాయి కదా. ఇక్కడ నేను ఏం చేద్దాం, 91 మొబైల్స్ ఓపెన్ చేస్తున్నా. నౌ సీ హియర్ 20,000 బిలోలో ఉన్నాయి. ఈయన డిసెంబర్లో అప్డేట్ చేశాడట, ఇక డేట్ మార్చాడు అంతే. ఓకే, సో ఇక చూడండి ఈ మొబైల్ యొక్క కాస్ట్ ఎంత ఉంది. ఓకే, సో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, డిస్ప్లే ఫీచర్స్ ఏంటి, కెమెరా ఫీచర్స్ ఏంటి, బ్యాటరీ ఫీచర్స్ ఏంటి. నెక్స్ట్ ఇంకొక ఫోన్ ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ చాలా వీటన్నిటి గురించి రివ్యూస్ రాశారు. ఓకే, నేను ఇక్కడ ఏదైనా ఒక ఫోన్ని క్లిక్ చేసిన. ఓకే, సో ఇప్పుడు ఇది బాగుంది. ఓకే, ఈ ఫోన్ నాకు బాగా నచ్చింది, చూశాను చూడండి. ఇక పోకో అంట X3 Pro ప్లస్ సంథింగ్ ప్రో ఉంది. ఓకే, ఇక్కడ టాటా క్లిక్ ఉంది. సో ఇది నేను కొనాలనుకుంటున్నాను, ఫైన్, నాకు ఇందులో ఫీచర్స్ బాగా చేయడు, తను బాగా చూపించాడు కూడా, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గో టు స్టోర్ అని ఉంది. ఓకే, నేను గో టు స్టోర్ క్లిక్ చేశాను. హ్యావ్ యూ సీ దట్ రీడైరెక్ట్ అని.
ఓకే. సో ఇవి ఎందుకు ఇట్లా రీడైరెక్ట్ అవుతుంది అని అంటే, అవును మరి అతను టాటా క్లిక్ పెట్టాడు కదా, అందుకే రీడైరెక్ట్ అవుతుంది కదా. కానీ ఇక్కడ వీడు ఏం చేశాడంటే, ఈ టాటా క్లిక్ అనే వాళ్ళతోటి అఫిలియేటెడ్ దాంట్లో జాయిన్ అయిపోయాడు. ఓకే. సో అప్పుడు వాళ్ళు ఏంటంటే దీనికి ఒక డాష్ బోర్డ్ ఇస్తారు, ఏ లింక్ క్లిక్ చేసినా సరే ఒక అఫిలియేటెడ్ వచ్చేటట్టు చేస్తారు ఈ ఫోన్ గురించి. ఇప్పుడు ఈ లింక్ త్రూ మనం ఈ ఈ ఫోన్ కనుక మనం కొన్నట్టు అయితే దీని వర్త్ 19,000 ఉంది అనుకుందాం. ఓకే. సో 19,000 ఫోన్ అతను కొన్నందుకు మనకు ఆల్మోస్ట్ ఇక్కడ 3,000 to 2,000 వరకు ఖచ్చితంగా కమిషన్ ఇస్తాడు వీడు. ఓకే. ఇలా గూగుల్లో టాప్లో ర్యాంక్ చేసినట్టు అయితే గ్యాడ్జెట్స్ అన్నిటి గురించి కనుక మీరు ఆర్టికల్స్ రాసి పబ్లిష్ చేసినట్టు అయితే, సో చాలామంది మీ ఆర్టికల్సే చదువుతారు, మీ దగ్గర నుంచే వాళ్ళు డైరెక్ట్గా సైట్స్లోకి వెళ్ళి రీడైరెక్ట్ అయ్యి కొంటారు. దీనివల్ల ఏంటంటే జనరల్గా యాడ్స్, గూగుల్ యాడ్సెన్స్ నుంచి వచ్చే యాడ్స్ రెవెన్యూ కంటే మీకు ఈ అఫిలియేటెడ్ రెవెన్యూ చాలా హెవీగా ఉంటుంది. సపోజ్ ఈ గూగుల్ యాడ్సెన్స్ అనేది ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఆల్మోస్ట్ ఒక $100 వస్తే కానీ వాడు మనకి పేమెంట్ ఇవ్వడు. యు నో దట్ $100 వస్తే కానీ వాడు మనకి పేమెంట్ ఇవ్వడు. అది గూగుల్ యాడ్సెన్స్ వాడు థ్రెషోల్డ్ అంతే. ఓకే. బట్ ఇక్కడ అఫిలియేటెడ్ విషయానికి వచ్చేసరికి ఒక ₹1,000 అవుతే చాలు, డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ అనేది వాళ్ళు డిపాజిట్ చేసేస్తారు. ఓకే. బట్ నాట్ ఆల్ ద సైట్స్, అన్ని సైట్స్ అన్నీ ఉండవు, కానీ ఆల్మోస్ట్ సైట్స్ అన్నీ మాత్రం ఇలాగే ఇస్తాయి. ఒక యాడ్సెన్స్ మాత్రం కంపల్సరీ దాని క్రైటీరియా $100 అవుతే కానీ వాడు మనకి పేమెంట్ అనేది చేయడం మన బ్యాంక్ అకౌంట్కి. ఓకే. సో ఇప్పటి వరకు మనం యూట్యూబ్ గురించి తెలుసుకుందాం. నౌ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దట్ వెబ్సైట్స్. ఓకే. యా, once again we have to type it on AdSense, so we have to go for AdSense. Now we have to go for Google, and once again, okay, let's see here. ఇక్కడ ఈ గూగుల్కి వచ్చేసరికి నేను ఇప్పుడు నేను డిగ్రీ చదివాను. ఓకే. నాకు రిజల్ట్స్ కావాలి. ఆల్మోస్ట్ నేను ఎక్కడికి వెళ్తాను రిజల్ట్స్ అంటే, నేను మనబడి వెళ్తా. ఓకే. దిస్ ఈజ్ manabadi.co.in. దిస్ ఈజ్ ద సైట్. ఓకే. ఐ హ్యావ్ టు క్లిక్ ఆన్ హియర్. సో ఇప్పుడు ఈ సైట్ నేను ఓపెన్ చేశాను. ఇక్కడ సైట్ చూడండి ఎంత బాగా ఎలా కనిపిస్తుందో. లెఫ్ట్ సైడ్లో కొన్ని ఆర్టికల్స్, ఇంటర్మీడియటా, టీఎస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని కొట్టాను. చూద్దాం. చూడండి రిజల్ట్స్ వస్తున్నాయి. నేను మళ్ళీ హోమ్లోకి వెళ్ళిపోయా. ఓకే. ఇక్కడ ట్రెండింగ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఏవో పెట్టారు, కరెంట్ అఫైర్స్ అంట, గవర్నమెంట్ జాబ్స్ అంట. ఓకే. ఇంకా రిజల్ట్స్ ఎక్కడ చూస్తాను నేను, schools 9. ఓకే. సో schools9.comకి వచ్చాను ఇక్కడ. సో ఇక్కడ వీటి కూడా చూడండి. ఓకే. ఇక్కడ చాలా ఉన్నాయి రిజల్ట్స్, అదర్ రిజల్ట్స్, ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్, లేటెస్ట్ రిజల్ట్స్, నోటిఫికేషన్, టైం టేబుల్, హాల్ టికెట్స్. ఓకే. ఎన్ని ఉన్నాయో చూస్తారు ఇక్కడ. కానీ మీరు గమనించారా, ఈ వెబ్సైట్ యొక్క డిజైనింగ్ చూడండి ఎలా ఉందో. ఈ వెబ్సైట్ డిజైనింగ్ ఎలా ఉందో చూడండి. అండ్ ఐ హ్యావ్ టు షో యూ వన్ మోర్ సైట్. ఓకే. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ సైట్స్ గైస్. ఓకే. ఒక్కొక్క సైట్ ఒక్కోలా కనిపిస్తుంటుంది. ఓకే. సో ఈ సైట్ యొక్క డిజైనింగ్ వీళ్ళు చేసుకున్నది. ఓకే. సో కొన్ని సైట్స్ అన్ని HTMLలో ఉంటాయి, కొన్ని సైట్స్ అన్ని వర్డ్ప్రెస్లో ఉంటాయి. మ్యాక్సిమం నవేడేస్ అన్ని వర్డ్ప్రెస్ సైట్సే. వర్డ్ప్రెస్ అంటే CMS ప్రోగ్రామ్ ఉంటుంది, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. వితౌట్ కోడింగ్, క్యాచ్ అండ్ డ్రాప్ బేస్ మీద మనం వర్డ్ప్రెస్లో ఆర్టికల్స్ అనేవి రాసి పబ్లిష్ చేయొచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సైట్, freemovielyrics.co. ఈ సైట్ డిజైన్ కూడా చూడండి ఒకసారి. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లొకేటెడ్ వైస్. ఓకే. సో ఐ హ్యావ్ టు టైప్ అనదర్ సైట్. నౌ ఇంకో సైట్ ఏదికి వెళ్దాం, ఏదో ఒకటి. ఓకే. సో నేను ఇక్కడ ADM కన్సల్టింగ్ అనే ఒక సైట్ ఓపెన్ చేశాను. ఈ సైట్ కూడా వద్దు, ఇంకో సైట్ ఓపెన్ చేద్దాం మనం. సో ఇంకో మంచి సైట్ ఏదన్నా తెలుగు న్యూస్, వై నాట్. ఓకే. సో న్యూస్ 18 అంట, అండ్ TV9 తెలుగు. ఓకే. TV9 తెలుగు కూడా. ఓకే. we go for another site, and here also. Okay. తొలి వెలుగంట. లెట్స్ సీ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్. న్యూస్ 18 సైట్కి వెళ్దాం. వీళ్ళు చూడండి న్యూస్, ఈ పైన బార్ మెన్యూ అంటామమ్మా మనందరం. ఓకే.
సో ఇదంతా పైనదేమో హెడర్ సెక్షన్, అలాగే ఈ పార్ట్ని మెన్యూ అంటాం. ఈ సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం కనిపించేంత హీరో సెక్షన్ అంటాం. ఓకే, బట్ ద పాయింట్ ఈజ్ ఎండ్ కిందకి వచ్చిన తర్వాత ఇది అంతా ఫూటర్ సెక్షన్ అంటాం. ఈ పార్ట్ అంటాం మనం ఫూటర్ సెక్షన్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ వీడియోస్, ఓకే, అండ్ ఆర్టికల్స్. సో ఇదంతా ఇది ఒక టైప్ ఆఫ్ డిజైనింగ్. నెక్స్ట్ ఇంకో సైట్కి వెళ్ళిపోదాం. క్లోజ్. సో ఈ సైట్ వాళ్ళ డిజైన్ చూడండి, సంథింగ్ డిఫరెంట్గా ఉంది. ఓకే, వీళ్ళు కూడా వన్ కైండ్ ఆఫ్ డిజైనింగ్ చేశారు. సో ఇది కూడా క్లోజ్. నెక్స్ట్ 10tv.in, ఈ సైట్ డిజైనింగ్ కూడా చూడండి ఒకసారి. ద డిజైనింగ్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. ఓకే, సో క్లోజ్. నౌ BBC Telugu, see, close. NTV, close. Another, this is a pop-up, close. Next another Toli Velugu anta. ఓకే, నా క్లోజ్. సో ఇప్పుడు చూసారు కదా ఇప్పటి వరకు సైట్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఒక్కొక్క సైట్స్. ఓకే, సో ఈ సైట్స్ అన్ని ఎందుకు అలా డిఫరెంట్గా ఉన్నాయంటే వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు దాన్ని డిజైన్ చేయించుకున్నారు. ఓకే, సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్లో వచ్చేసరికి వెబ్సైట్ డిజైనింగ్ కూడా ఉంటుంది, బట్ డిజైనింగ్లో 2 ways ఉంటాయి. ఓకే, వన్ ఈజ్ వెబ్ డెవలప్మెంట్, వెబ్ డిజైనింగ్. వెబ్ డెవలప్మెంట్లో మనకు నచ్చినది ఎక్కడ ఎలా కావాలన్నది అలా చేసుకోవచ్చు, బట్ ఇట్స్ కంప్లీట్లీ కోడింగ్ ప్యాటర్న్. వెబ్ డిజైనింగ్లో అంతగా మనం అంత ఓవర్గా అంటే మరి డెప్త్గా డిజైనింగ్ చేయలేము, కానీ వీ కెన్ మేక్ ఇట్ ఈజ్ అ డిజైనింగ్. మనం మంచిగా డిజైనింగ్ అయితే చేయొచ్చు. ఓకే, బట్ డిజైనింగ్లో మళ్ళీ 2 ways ఉంటాయి. 2 ways ఏంటంటే వన్ ఈజ్ పెయిడ్, సెకండ్ వన్ ఈజ్ ఫ్రీ. ఫ్రీ సెక్టర్ డిజైనింగ్ కొంతవరకు ఉంటుంది, పెయిడ్ సెక్టర్ డిజైనింగ్ కొంతవరకు ఉంటుంది. పెయిడ్ సెక్టర్ అంటే మనం బయట వాళ్ళకి డబ్బులు ఇచ్చి డిజైన్ చేసుకోవడం కాదు. పెయిడ్ సెక్టర్ అంటే కొన్ని ప్లగ్గిన్స్ లాంటివి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, సో అవి మనం కొంటే అప్పుడు మనం దాన్ని డిజైన్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, లేకపోతే మనం డిజైనింగ్ అనేది చేయలేమన్నమాట. దిస్ ఈజ్ ద నోట్ థింగ్. ఓకే, సో ఐ వాంట్ టు క్లోజ్ హియర్ నౌ. సో ఇవన్నీ డిజైన్స్ అయిపోయిన తర్వాత మన సైట్లో కొన్ని ఆర్టికల్స్ రాసిన తర్వాత సో అప్పుడు ఏంటంటే మనం ఈ గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేయాలి. ఓకే, సో అప్పుడు వీళ్ళు మన వెబ్సైట్లో ఈ విధంగా పైన టాపర్లో కానీ రైట్ సైడ్లో కానీ ఇక్కడ ఉంటే చూడండి, ఇదిగోండి, ఇది వన్ కైండ్ ఆఫ్ అన్ యాడ్. ఓకే, ఎప్పుడు ఏ యాడ్ వస్తుందని ఎవరో చెప్పలేము. ఓకే, డిపెండ్స్ అపాన్ కుకీస్ అనమాట. సో ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ చూడండి, సీ హౌ మచ్ యూ కుడ్ ఎర్న్ ఫ్రమ్ యాడ్సెన్స్ అని అంటున్నారు. ఎంత ఎర్న్ చేయగలుగుతాం ఇక్కడ చూడండి. ఇక్కడ నేను కేటగిరీకి వచ్చేసి ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్ పెట్టాను. రీజియన్ వచ్చేసి నేను ఇక్కడ సౌత్ అమెరికా ఇస్తాను. ఓకే, నౌ క్యాల్కులేట్. చూసారా, మీకు మంత్లీ 50,000 వ్యూస్ కనుక వస్తే మీకు $1000 పైన వచ్చే ఛాన్స్ ఉంది. వ్యూస్ 50,000 వ్యూస్ వస్తాయి. ఇట్స్ జస్ట్ అన్ ఎస్టిమేటెడ్, బట్ డిపెండ్స్ అపాన్ దిస్ కంట్రీ. సౌత్ అమెరికా అయితే మళ్ళీ. సో నేను ట్రై డిఫరెంట్ పెట్టాను. ఇప్పుడు ఆటో వెహికల్స్ పెడతాను. క్యాలిక్యులేట్ నౌ. సి ఆటో వెహికల్స్కి ఎంత ఉంది సిపిసి, దీని యొక్క రెవెన్యూ చాలా హెవీ ఉంది. ఓకే, నౌ వీ గో ఫర్ అనదర్ ఆల్ అని చెక్ చేద్దాం. ఓకే, బ్యూటీ అండ్ ఫిట్నెస్. నౌ సి 2000 చేంజ్ వచ్చింది మళ్ళీ డాలర్స్. ఇది మాత్రం స్టేబుల్. ఇప్పుడు మనకి మంత్లీ ఈ వ్యూస్ అనేవి పెరిగే కొద్దీ రెవెన్యూ కూడా పెరుగుతుంది. చూడండి, ఓకే. బుక్స్ అండ్ లిటరేచర్ $1,734 అనే ఉన్నాయి. ఓకే, ఈ బుక్స్ అండ్ లిటరేచర్ అన్న కేటగిరీ తీసుకుంటే, బిజినెస్ అండ్ ఇండస్ట్రియల్ కేటగిరీ తీసుకున్నప్పుడు క్యాల్కులేట్ కొట్టండి, $4,554 అవుతుంది. ఓకే, ట్రై డిఫరెంట్ కొట్టేసి నెక్స్ట్ ఏంది కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్ క్యాల్కులేట్ కొట్టండి, $3,000 వరకు వస్తుంది. బట్ నోట్ దిస్ పాయింట్, 50,000 ఇంప్రెషన్స్ అయితే ఉండాలి. ఫినాన్స్ కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. చూడండి, $12,000. జస్ట్ 50,000 ఇంప్రెషన్స్ వస్తే మాత్రం. హ్యావ్ నోట్ డౌన్ దిస్ గైస్. నౌ వీ హ్యావ్ టు చెక్ ఇట్. అనదర్ థింగ్, ఫుడ్ అండ్ డ్రింక్స్ క్యాల్కులేట్. చూడండి, ఫుడ్ అండ్ డ్రింక్స్కి ఆల్మోస్ట్ దగ్గర $2,000. ఓకే, సో ఇక మనకి ఇంకా చాలా ఉన్నాయి అయితే.
కొన్ని చూద్దాం, జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ చూద్దాం. అంటే ఒక ఎడ్యుకేషన్స్కి జాబ్స్ మీద సిపిసి మాత్రం చాలా ఘోరంగా ఉంది, అవునా? మ్మ్. ఒకసారి మనం ఇక్కడ రీజన్ మారుద్దాం, క్యాలిక్యులేట్. చూడండి, డిపెండ్స్ అపాన్ కంట్రీ అని చెప్పాను, గుర్తుందా? కంట్రీ బేస్ మీదనే సిపిసి మారుతుంటుంది. చూడండి, నార్త్ అమెరికా అయితే సిపిసి ఎంత ఉంది? $7,422. ఒక నార్త్ అమెరికాని మీరు టార్గెట్ పెట్టుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్లో నార్త్ అమెరికానే తీసుకుందాం, ఎంత వస్తుంది చూడండి. అంటే ఒక నార్త్ అమెరికా వాళ్ళ సినిమాలకు కానీ వాళ్ళ సిపిసి కానీ చాలా ఎక్కువ. చూసారా, ఏది ముట్టుకున్నా కానీ మినిమం $1,000 చేంజ్ వెళ్తుంది అది. మా ఇది చూడండి, బ్యూటీ అండ్ ఫిట్నెస్కి $7,806. బుక్స్ అండ్ లెక్చర్స్ 3,000. ఓ మై గాడ్. బిజినెస్ అండ్ ఇండస్ట్రియల్ మా $10,998. బాబోయ్, ఇది మరి దారుణంగా ఉంది. ఓకే, సో నా కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, నార్త్ అమెరికాని కనుక మీరు టార్గెట్ చేసి ఆర్టికల్స్ రాసినట్టు అవుతే ఇంగ్లీష్లో, ఓకే, సో అప్పుడు ఈ కాస్ట్ ఆఫ్ యాడ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో అక్కడి లొకేషన్ మీరు టార్గెట్ పెట్టుకున్నప్పుడు, సో నా మీకు అప్పుడు రెవెన్యూ అనేది కూడా చాలా హై పీక్లో ఉంటుంది. దానికి డౌట్ అనేది అవసరం లేదు, నో నీడ్ టు వరీ అబౌట్ దట్. డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు బి సక్సెస్. ఆ మూమెంట్ అనేది మీకు మళ్ళీ మళ్ళీ రాదు కూడా. ఓకే, రైట్. సో ఇప్పుడు యాడ్స్ విషయాన్ని మాట్లాడేసాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఏంటంటే మొబైల్స్ అండర్ 10,000 అని సెర్చ్ చేసినప్పుడు ఇలా టాప్లోకి రావాలంటే కూడా ఏం చేయాలని చెప్తాను, గుర్తుందా? యా. సో దానికి మనం ఎస్ఈఓ చేయాలి. ఎస్ఈఓ అంటే ఏంటి? కెన్ ఎనీవన్ టెల్ మీ ఎస్ఈఓ అంటే ఏంటి? ఐ టెల్ యూ. SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. హియర్ యూ హ్యావ్ టు సీ దట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏం చేస్తుంది అంటే, ఇది ఇలా గూగుల్లో ఎవరన్నా ఒక కీవర్డ్ని సెర్చ్ చేసినప్పుడు సో టాప్లోకి వచ్చే ప్యాటర్న్ చేయించేదే ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. కానీ అలా అందరూ చేస్తారు కదా, మరి అందరివి టాప్లో రావాలి కదా, మరి కొంతమంది ఎందుకు టాప్లోకి వస్తున్నాయి? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు వస్తున్నాయి? వై? బికాజ్ సో లాట్ ఆఫ్ పీపుల్ అందరు ఏం చేస్తున్నారంటే, ఈ ఎస్ఈఓ ప్యాటర్న్ చేయిస్తూ కొంతమంది అది ర్యాంక్ అవ్వట్లేదు అని చెప్పేసి నిరాశపడి బ్యాక్ వెళ్ళిపోవడం, కొంతమందికి ఇంట్రెస్ట్ లేక ఆపడం, కొంతమంది బ్లాగింగ్ సరిగ్గా చేసి ఆర్టికల్స్ రాలేక ఓపిక లేక వదిలేయడం. దెర్ ఈజ్ నో కన్సిస్టెన్సీ. నెక్స్ట్ థింగ్, మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు, సరే అందరు చేయలేరు, ఇంకొంతమంది చేస్తారు కదా అంటే, ఎస్ అఫ్ కోర్స్, అయినా సరే వాళ్ళు ఎందుకు రావట్లేదు? వై? బికాస్ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అండ్ పేజ్ క్వాలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ every website. So we going to discuss about that. Domain authority, it depends upon, there is a different kinds of an activity, so we will say that not about only single thing. Okay, ఇక్కడ డొమైన్ అథారిటీ వచ్చేసరికి డొమైన్ ఏజ్ కావచ్చు, అండ్ డొమైన్ క్వాలిటీ కావచ్చు, అండ్ డొమైన్కి వచ్చే లింక్స్ కావచ్చు, అండ్ డొమైన్స్కి వచ్చే ట్రాఫిక్ కావచ్చు, వీటన్నిటిని కన్సిడర్ చేసుకునే డొమైన్ అథారిటీ అన్నది ఒక నెంబరింగ్ గూగుల్ అన్నది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ నెంబరింగ్ తర్వాత పేజ్ అథారిటీ అంటే పేజ్ యొక్క అథారిటీ, సేమ్ లైక్ డొమైన్ అథారిటీ లాగా పేజ్ అథారిటీ అనమాట. సింగిల్ పేజ్కి ఇంత అన్నట్టు నెంబరింగ్ అనేది ఉంటుంది. ఇకపోతే పేజ్ క్వాలిటీ అంటే ఎంత నీట్గా ఒక పేజ్ని మీరు ప్రజెంట్ చేస్తున్నారు, ఎంత నీట్గా ఒక పేజ్లో మీరు చెబుతున్నారు అన్నదే ఇక్కడ కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఈ ఆల్ ప్యాటర్న్స్ అన్నీ మనం చేయాలి. సో ఇక్కడ సైట్ లోపల చేసే మొత్తం విషయాన్ని మనము ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటాము. ఓకే, అండ్ సైట్ బయట కూడా కొన్ని చేసేటివి ఉంటాయి. ఓకే, సో దాన్ని ఆ యాక్టివిటీస్ని మనం చెప్పేది ఏంటంటే ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్. హే గైస్, యూ లిజన్ ద రైట్ థింగ్, off page optimization. So what is off page and what it can be do that? So I'll show you that one site, man. Okay, so buddyinformation.com. Yeah, here you have to see the total, each and everything it will be going to be displayed here. So what are the SEOs and what are the things, entertainment, education, everything, the information will be get it from here to you guys. Okay, and here you have to see that
ఇక్కడ మనకి కొన్ని ఉన్నాయి, ఇది దీనికి సంబంధం లేకుండా ఉంటాయి అన్నమాట ఇక్కడ సైట్లో. బట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కొద్దిగా బాగుంటుంది. ఓకే, సో లెట్స్ సీ. సో దెర్ ఈజ్ నా దగ్గర నెట్ స్లో ఉంది, సో అందుకని ఇక్కడ నాకు కొద్దిగా స్లోగా లోడ్ అవుతుంది. ఓకే, యా, ఇట్స్ లోడింగ్. ఇక్కడ బ్లాగింగ్లోకి వచ్చేసరికి ఇక్కడ సిలబస్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, యూ హ్యావ్ టు క్లిక్ ఇట్ ఆన్ సిలబస్. ఓకే, చూస్ సిలబస్, దెన్ యూ హ్యావ్ టు వెయిట్ ఇట్. సో ఇక్కడ సిలబస్ అన్న విషయానికి వచ్చేసరికి బ్లాగింగ్లో సిలబస్ ఏంటి అంటే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ యూ నీడ్ టు సీ. ఓకే, సో ఇప్పటికిప్పుడే కొంచెం మార్కెట్లో కొత్తగా ఒక ఆప్షన్స్ వస్తున్నాయండి ఎస్ఈఓకి. వాట్ ఈస్ ఆటో బూస్ట్ ఎస్ఈఓ? యూ హ్యావ్ టు సీ దట్. కెన్ యూ సీ? ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్. సో నెట్ స్లో ఉండడం వల్ల నాకైతే స్లో వస్తుంది. ఓకే, నౌ ద సిలబస్ ఈజ్ గోయింగ్ టు బి ఓపెన్. అండ్ యూ కెన్ ఆల్సో మేక్ ఇట్ లైక్ దిస్ ఆల్సో గ్యాస్. సో మీరు కూడా ఇట్లా రిజల్ట్స్ అనేవి పెట్టచ్చు. ఓకే, సో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ లైక్ దిస్, అంటే ఎవరైనా మీ వెబ్సైట్లో రిజల్ట్స్ ఏమైనా పెట్టుకోవాలి, ఇలా నేను కూడా చూపించుకోవాలి, షోకేస్ చేయాలి అంటే కూడా సో కింద కామెంట్ చేయండి. ఓకే, నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఐ విల్ డెఫినెట్లీ గివ్ యూ ద రిప్లై ఫర్ యూ గైస్. సో ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్స్కి. ఓకే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కింద డిస్క్రిప్షన్లో క్వశ్చన్స్ అనేవి రేజ్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ యూ ద ఆన్సర్స్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్లో చాలా థింగ్స్ ఏ ఉంటాయి. ఓకే, యూ హ్యావ్ టు లర్న్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నవేడేస్ డిజిటల్ మార్కెటింగ్లో ఆల్ కైండ్ ఆఫ్ కేటగిరీస్ని టార్గెట్ పెట్టి ర్యాంక్ చేయడం చాలా రిస్కీ. ఓకే, యూ నీడ్ టు గో ఫర్ ఏ మైక్రో నిచ్, అండ్ సింగిల్ కేటగిరీలో మీరు వెళ్తే డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు బీ సక్సెస్. ఓకే, బట్ వన్ థింగ్ ఏంటంటే దెర్ ఇస్ యూ నీడ్ టు బీ అనే కన్సిస్టెన్సీ అన్నది లేకపోతే కనుక మీరు డెఫినెట్గా ర్యాంక్ అన్నది అవ్వరు. కన్సిస్టెన్సీ అన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఐ హోప్ యూ గైస్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్. అండ్ ద థింగ్ ఈజ్ వాట్ ఐ డోంట్ నో దట్ ఇట్ ఈస్ వెరీ స్లోలీ అండ్ డెడ్లీ ఓపెనింగ్. ఓకే, so we have to wait it. Why? Because here is the total syllabus and here is the total answer, so that's why we have to stay it here. Okay, and సో మీలో ఎవరైనా వెబ్సైట్స్ క్రియేట్ చేస్తే కనుక కింద కామెంట్ చేయండి, ఎలా చేశారు, ఏ విధంగా చేశారు అన్నది. ఓకే, సో మీ క్రియేట్ చేసిన ఆ సైట్ వర్డ్ప్రెస్ సైటా, లేకపోతే పిహెచ్పిలో చేశారా, లేకపోతే హెచ్టిఎంఎల్ కోడింగ్లో చేశారా, లేకపోతే రియాక్ట్ జేఎస్లో చేశారా? సో వాట్ ఈస్ దాట్ అన్నది నా కింద కామెంట్లో మీరు మెన్షన్ చేయగలరు. ఓకే, ఇఫ్ యూ మెన్షన్ ఇట్ డెఫినెట్లీ ఐ విల్ ప్రొవైడ్ యూ దట్ అండ్ ఐ విల్ గివ్ యూ దట్ అన్ ఆన్సర్ టు యూ గైస్. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ లోడింగ్. So I don't know why it is going to be very low. Maybe the site server is totally busy, I think so. Well, in that case only it is showing like this. Now see here the cookies close. The power also getting like this. Once again I have to reload it. Let's see. And yeah, okay, so what is auto boost SEO? I have to search it on Google. Now look at here, what is auto boost SEO? Have you see here how it is going to be ranking now? So in this case I am saying that there is a lot of things will be there. You have to be learn each and everything to be ranked on Google first page. Okay, but we're not able to guarantee that every post will be going to be ranked in top first page. Okay, so to rank in the first page there is a lot of things you have to be research it. Okay, so దేని గురించి అది కీవర్డ్ రీసెర్చ్ గురించి కావచ్చు,
ఓకే. సో, ఆర్టికల్ లెంత్ కావచ్చు, ఆర్టికల్‌లో చేసిన కీవర్డ్ స్టఫింగ్ కావచ్చు, ఆప్టిమైజేషన్ ఎంత బాగా మీరు ఆ పేజ్‌ని సింగిల్ పేజ్‌ని ఆన్ పేజ్ మొత్తాన్ని ఆప్టిమైజేషన్ ఎంత బాగా మీరు చేశారు అన్న బేస్ మీద కూడా మనకి పాయింట్స్ అండ్ రేటింగ్స్ వీటన్నిటి బేస్ మీద కూడా మనకి ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే. హ్యావ్ టు ఓపెన్ ఇట్ అనదర్ ట్యాబ్ ఆల్సో. లెట్స్ సీ. Now we have to close that YouTube, so we have to state from here. So here is the syllabus. Let's see, here is the syllabus. It's getting very slow. Okay, don't worry. Now it is reloading. Okay, so I think ఇప్పుడైతే ఇది రావచ్చు అని ఒక హోప్ అయితే ఉంది. సో మరి అది వస్తుందా లేదన్నది ఇప్పుడు చూద్దాం మనం. సో మనకి అప్పుడప్పుడు ఎలా ఇబ్బంది అవుతుంటుంది. ఎందుకు ఇబ్బంది అవుతుందంటే ఇలా నెట్ స్లో వచ్చినప్పుడు మనం ఏమైనా అప్డేట్ చేస్తే అది అప్డేట్ అవ్వకపోతే ఆ వచ్చే బాధ కోపం ఎలా ఉంటుందంటే అది మనం మాటలు చెప్పలేం. ఓకే, సో అలా ఉంటుందన్నమాట. అండ్ మీకు ఇన్స్టెంట్గా ట్రాఫిక్ రావాలంటే కూడా మీరు చేయాల్సిన థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు గో ఫర్ గూగుల్ and type it Google, then trends. Go for here Google Trends and search it from here. Explore. ఓకే. సో నేను ఏంటంటే ఇక్కడ ఇండియా సారీ ఎంటర్టైన్మెంట్ అని పెడతాను. ఎంటర్టైన్మెంట్ పాస్ట్ 12 months తీసేసి ఇక్కడ పాస్ట్ 4 hours పెట్టాను. ఓకే, నో సీ ఎంటర్టైన్మెంట్ గురించి ఎట్లా సెర్చ్ చేస్తున్నారు. ఓకే, మనం వెబ్ సెర్చే పెట్టాము, వెబ్ సెర్చ్. ఓకే, all categories arts and entertainment, that is our category, right? Okay, go for down. Now see here కెనడా 15, ఇక్కడ నుంచి 21, ఇక్కడ 13 బ్రెజిల్ నుంచి, అర్జెంటీనా, రష్యా చాలా ఉన్నాయి. 9 ఇక్కడ 56 నైజీరియా. ఓకే, 90 టాంజానియా, కెనియా, 21 సౌత్ ఆఫ్రికా అండ్ రష్యా 3, 23 సర్చ్ ఇంట్రెస్ట్, మెక్సికో ఇవన్నీ చూపిస్తుంది. అలాగే ఇక్కడ కింద యూహేవా ఎంటర్టైన్మెంట్స్ అని బ్రేక్అవుట్ అంటే ఈ కీవర్డ్స్ని బాగా వీళ్ళు సెర్చ్ చేస్తున్నారు ఈ ఎంటర్టైన్మెంట్ బేస్ మీద. సో ఈ కీవర్డ్స్ మీద మనం రాస్తే, ఆర్టికల్స్ రాస్తే కనుక ఇన్స్టెంట్గా వెంటనే మనకి ట్రాఫిక్ అనేది వచ్చి మనము ర్యాంక్ అవ్వడానికి ముందుకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. కైండ్ ఆఫ్ బెనిఫిట్ అనమాట ఇది. ఓకే, సో ద థింగ్ ఈజ్ దట్ so I have to wait it and locate for here. Okay, చూద్దాం. సో ఇప్పుడన్నా ఈ పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుందో లేదో. ఓకే, సో వీ నీడ్ ఏ సిలబస్, రైట్? సో దానికోసం ఏం చేద్దాం, గూగుల్ సారీ నో వీ హ్యాడ్ టు థింక్ దట్ గూగుల్ ట్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనకి గూగుల్లో మన వెబ్సైట్ సెర్చ్ చేయగానే కనిపించాలి అంటే మనం ఏం చేయాలి? కెన్ యు టెల్ మీ వాట్ వీ హ్యావ్ టు డూ దట్? గూగుల్లో మన వెబ్సైట్ని సెర్చ్ చేయగానే మన వెబ్సైట్ వాళ్ళకి కనిపించాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ దట్? ఇట్స్ వెరీ సింపుల్. సో వీ హ్యావ్ టు గో ఫర్ గూగుల్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సెర్చ్ కన్సోల్ అని టైప్ చేయండి. హియర్ ఇస్ ద సైట్. ఓకే,
ఓకే. అబ్బా! ఇది రావట్లేదు. కొంచెం ప్రాబ్లమ్ ఏదో ఉన్నట్టుంది ఈ సైట్. ఓకే. హోమ్ పేజ్ వస్తుందంటే స్పెషల్లీ ఈ పేజే సంథింగ్ ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. ఇట్స్ మై గెస్. ఓకే. ఈ పేజ్ ఓపెన్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది కూడా. ఓకే. వీళ్ళు దీన్ని అప్డేట్ చేయాలి. నేను చూశాను బాగుండే అప్పుడు. ఓకే. సో ఇక్కడ మన వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపించేటట్టు చేయాలంటే వీ హ్యావ్ టు యూస్ ఫర్ గూగుల్ సెర్చ్ కన్సోల్. ఓకే. ఇక్కడ మన వెబ్సైట్ని సబ్మిట్ చేయాలి. దానికోసం ఇక్కడ స్టార్ట్ నౌ పైన క్లిక్ చేయండి. మీ జీమెయిల్ తోటి మీరు ఇక్కడ సైన్ ఇన్ చేయాలి. ఓకే. సో అప్పుడు మీకు ఈజీగా మీ వెబ్సైట్ అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ అన్ యూఆర్ఎల్. ఓకే. సో వచ్చేసిందమ్మా ఇక్కడ సిలబస్ వచ్చింది చూడండి ఇక్కడ. ఓకే. సో ఇక్కడ చూడండి డొమైన్ నేమ్ అండ్ హోస్టింగ్స్ ఎలా తీసుకోవాలి ఏ విధంగా అన్నది ఇక్కడ ఉంటుంది. కంటెంట్ మార్కెటింగ్ ఎలా చేయాలి అన్న మ్యాటర్ ఇక్కడ ఉంటుంది, చదువుకోవచ్చు. బ్లాగ్ ఎలా రన్ చేసుకోవాలన్న మ్యాటర్ ఇక్కడ ఉంటుంది, చదువుకోవచ్చు. వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే. అసలు వీడియోస్కి ఎంతమంది అట్రాక్ట్ అవుతున్నారు, ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారు, ఎక్కడెక్కడ నుంచి వెతుకుతున్నారు అంతా ఉంటుంది ఇక్కడ. ఇన్ఫోగ్రాఫిక్స్ అన్న ఎందుకు ఇంపార్టెంట్ అయింది నవ్వే డేస్. కేస్ స్టడీ. ఓకే. ఈ కేస్ స్టడీ అంటే ఏంటో కూడా ఇక్కడ మీరు చదివి తెలుసుకోవచ్చు. సిఓ ఆడిట్, ఒక వెబ్సైట్కి ఒక ఆడిట్ ఉంటుంది. ఓకే. సో ఆడిట్ ఏంటంటే ఎస్సిఓ ఆడిట్ అంటాము. సో ఆడిట్లో చూడండి సైట్ లెవెల్ ఫ్యాక్టర్స్, ఆఫ్ పేజ్ ఫ్యాక్టర్స్, టెక్నికల్ ఫ్యాక్టర్స్, లోకల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ మనకి ఈ వెబ్సైట్ ఆడిట్లో మనకు వస్తాయి అన్నమాట. ఓకే. నా ఆన్ పేజ్ ఇంతకుముందు చెప్పాను కదా, మన వెబ్సైట్ లోపల చేసే వర్క్స్ మొత్తాన్ని మనం ఆన్ పేజ్ అంటాము. వెబ్సైట్ బయట చేసే మొత్తాన్ని మనం ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటాము. ఓకే. ఎస్సిఓకి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఇగో ఇవి ఆ టూల్స్. ఏహెచ్ఆర్ఎఫ్ అని, మూజ్ అని, సెమ్రెస్ అని, ఊబర్ సజెస్ట్ అని, ఓస్ట్ అని, ర్యాంక్ మ్యాథ్ అని. ఓకే. సో ఈ ప్లగిన్స్తో మనము కొలాబరేట్ అయి ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ ప్లగిన్స్ అన్ని మనం వాడచ్చు. కొలాబరేట్ అయ్యి ఎందుకు ఉండాలి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టూల్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇప్పుడు ఒక ఆడిట్ చేయాలంటే ఊబర్ సజెస్ట్ కానీ, లేకపోతే సెమ్రెస్ కానీ, ఏహెచ్ఆర్ఎఫ్ కానీ, ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి నా మూడ్ని బట్టి నేను వాడుతూ ఉంటా. మూడు నాకు పర్ఫెక్ట్గానే వర్కౌట్ చేస్తూ ఉంటాయి. ఎక్కడ నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేవి తీసుకురాలేదన్నమాట. ఓకే. సో అందుకని నేను ఈ టూల్స్ వాడతాను. ఎస్సీఓ టూల్స్ బాగుంటాయి. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. యూ నో దట్ వాట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే ఏమిటో కాదు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు థమ్స్అప్ యాడ్ చూస్తారనుకుంటాను. సో థమ్స్అప్ యాడ్లో ఏంటంటే వాడు ఎవరు మనకి థమ్స్అప్ యాడ్కి వచ్చి ఈ యాడ్ని రన్ చేసి పర్సన్ పేరు ఏం పేరు చెప్పండి. పర్సన్ పేరు వచ్చేసి మహేష్ బాబు, ప్రిన్స్ మహేష్ బాబు గారు. ఆయన వచ్చి ఏమంటారు, థమ్స్అప్ టెస్ట్ ద థండర్ అని అంటారు. బట్ యూ గైస్ మీరు చెప్పండి, ఇప్పుడు థమ్స్అప్ తాగితే మాకు నిజంగా థండర్ ఏమైనా వస్తుందా, అటాక్ ఏమైనా అవుతుందా? నో. బట్ థమ్స్అప్ అనేది తాగితే ఇలా ఉంటుంది అని చెప్పి జస్ట్ ఒక యాడ్ అనేది రన్ చేపించాడు. సో ఆ యాడ్కి అయిన ఖర్చు కంటే మన హీరో గారికి రెమ్యునరేషన్ హెవీ ఉంటుంది. ఓకే. సో ఈ రెమ్యునరేషన్ విషయం పక్కన పెట్టేసరికి మనకి మహేష్ బాబు గారు ఏం చేశారంటే ఇప్పుడు థమ్స్అప్ గురించి ఇట్లా నలుగురు చెప్పడం వల్ల ఆ థమ్స్అప్ని అతని ఫాలోవర్స్, అతను లైక్ చేసేవాళ్ళు, అతని కన్సిస్టెన్సీగా ఫాలో అయ్యేవాళ్ళు, అతని మాట అంటే ఏమంటారు వాల్యూ ఇచ్చే వాళ్ళందరూ ఏం చేస్తారంటే అతను అడ్వర్టైజ్మెంట్ చేస్తున్న ఆ ప్రోడక్ట్ కానీ లేకపోతే ఇంకేదైనా సరే సర్వీస్ కానీ వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వెళ్ళి పర్చేజ్ చేస్తారు ఇన్స్టెంట్గా. ఓకే. సో అప్పుడు అలా పర్చేజ్ చేయడం వల్ల ఏమవుతుంది, కెన్ యూ గైస్ టెల్ మీ, ఏమవుతుందంటే వాళ్ళకి సేల్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఓకే. వాళ్ళకి సేల్స్ పెరుగుతాయి. సో ఫేస్బుక్ యాడ్స్ అనేవి వాళ్ళకి సేల్స్ అనేవి పెరుగుతున్నాయి అని అంటే దాని అర్థం రెవెన్యూ వస్తుంది అని అర్థం. సో అందుకనే వాళ్ళు అలా చేస్తారనమాట. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఎందుకంటే మనం చెప్తే జనాలు కొనరు కాబట్టే ఎవరు చెప్తే జనాలు కొంటారో వాళ్ళని వెతుక్కుని పట్టుకొని వాళ్ళతో ప్రమోషన్ చేయించే దాన్నే మనం ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అని అంటాం. వీ గో ఫర్ సోషల్ మార్కెటింగ్. వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఇక్కడ స్పెసిఫిక్గా లొకేషన్ని కానీ ఫీమేలా, ఏజ్, సిటీ, లొకేషన్ అన్నీ మనం టార్గెట్ చేసుకుంటాం. ముఖ్యంగా మీకు ఏంటంటే గూగుల్ కంటే సోషల్ మీడియాలో మీరు ఒక క్యాంపెయిన్స్ రన్ చేస్తే కనుక మీకు చాలా తక్కువ ఖర్చులో మీకు లీడ్స్ వచ్చేస్తాయి. ఓకే. we go for Google Ads. Just now we discuss about the Google Ads. ఓకే. సో గూగుల్కి వెళ్ళేసి సెర్చ్ చేసినప్పుడు మనకి కొన్ని యాడ్స్ వస్తుంటాయి.
ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాడ్సెన్స్ టైప్ చేశాను. ఇక్కడ ఏమైనా వచ్చాయో చూద్దాం అండి. ఏం రాలేదు, లక్కీగా ఏం రాలేదు. ఓకే. బట్ జనరల్గా అయితే మనకి సెర్చ్ చేసినప్పుడు అలా యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఎప్పుడైతే అట్లా యాడ్స్ అనేవి రావడం జరుగుతుందో సో మన అకౌంట్లో నుంచి డబ్బులు అనేవి కట్ అవుతాయి. సో అలా యాడ్ రన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసి మనం గూగుల్లో టాప్లో ర్యాంక్ చేయాలంటే ఇట్ టేక్స్ టైం, లాట్ ఆఫ్ టైం అనేది తీసుకుంటుంది. అదే మీరు ఒక క్యాంపెయిన్ రన్ చేశారనుకోండి, ఇట్ నాట్ బీ టేకెన్ ద టైం, ఇట్ విల్ బీ షో ఇట్ బై ఇన్స్టెంట్లీ. ఓకే, వెంటనే దాని రిజల్ట్ అనేది చూపిస్తుంది. సో అప్పుడు అలా రిజల్ట్ చూపించడానికి కోసం ఇది వాడతారు. సో రిజల్ట్ చూపిస్తే మరి మాకేంటి బెనిఫిట్ అని అంటే, రిజల్ట్ చూపిస్తేనే కదా మీ వెబ్సైట్కి ట్రాఫిక్ రావడమో, లేకపోతే మీ కంపెనీ గురించి వాళ్ళకి తెలియడమో, లేకపోతే మీ కంపెనీ ప్రొడక్ట్ కొనడమో, లేకపోతే మీకు సర్వీస్ ఆఫర్ కనుక ఏమైనా ఇవ్వడమో, ఇవన్నీ డిపెండ్స్ అయి ఉంటాయి. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్ గూగుల్ యాడ్స్, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ పెయిడ్, డబ్బులు పెట్టి క్యాంపస్ రన్ చేసుకునే వర్క్ అనమాట. ఐల్ గో ఫర్ గూగుల్ యాడ్సెన్స్. సో గూగుల్ యాడ్సెన్స్ అంటే ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఓకే. గూగుల్ యాడ్సెన్స్ గురించి, గూగుల్ యాడ్సెన్స్ ఎలా ఉంది ఏంటి అన్నది. గూగుల్ యాడ్సెన్స్ అనేది చాలా గుడ్ అండ్ అది గూగుల్కి సంబంధించింది. ఇట్ విల్ బీ ప్రొవైడ్ ద పేమెంట్ వెరీ ట్రాన్స్పరెన్సీ అండ్ వెరీ లుకబిలిటీ ఆల్సో వెరీ గుడ్. ఓకే. సో ఇందులో ఏంటంటే జస్ట్ ఒక్కసారి మన వెబ్సైట్కి అప్రూవల్ వచ్చిందనుకోండి, మన వెబ్సైట్కి ఎక్కడి నుంచి ట్రాఫిక్ వస్తున్నా సరే వాళ్ళు మనకి పేమెంట్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి వస్తే ఇంత అమౌంట్ అని, ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తే ఇంత అమౌంట్ అని చెప్పేసి వాళ్ళు మనకి పేమెంట్ చేస్తుంటారు అనమాట. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ గూగుల్ యాడ్సెన్స్. గూగుల్ యాడ్సెన్స్ అంటే ఇట్స్ ఫ్రీ ప్లాట్ఫామ్, బట్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటే ఇంకా మోర్ బెనిఫిట్ గూగుల్ యాడ్సెన్స్కి. ఎందుకంటే మనం రెవెన్యూ ఎక్కువ సంపాదించుకునే ఛాన్సెస్ ఉంటాయి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే. ఎక్కడ పడితే అక్కడ ఏ ప్లేస్ అంటే ఆ ప్లేస్లో మనం యాడ్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. ఎన్ని యాడ్స్ అంటే అన్ని యాడ్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు. బట్ వన్ థింగ్, ఒక పేజ్కి ఎన్ని అంటని కాదు, మరి పేజ్ మొత్తం ఆ పోస్ట్ మొత్తం అన్ని యాడ్సే పెట్టామనుకోండి, ఎవరు చూస్తాడు, ఎవరు చూడడు. ఓకే. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, ఒక వెబ్సైట్కి టాప్లో రైట్ సైడ్లో ఒక 2-3, ఓకే, మన కంటెంట్ మిడిల్లో 2-3, ఓకే, అండ్ లాస్ట్ ఒక యాడ్. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు మేలుకొనే వర్క్ చేసుకుంటూ ఉండాలి, నేను మేలుకొనే చెప్తూ ఉండాలి. ఓకే. సో అప్పుడే మనకి యాడ్సెన్స్ అన్నది అప్రూవల్ ఇస్తుంది. దెన్ వీ గో ఫర్ ఏ మ్యారేజ్, దెన్ వీ గో ఫర్ అన్ యాడ్సెన్స్ రెవెన్యూ. ఇక్కడ యూట్యూబ్ మానిటైజేషన్, కొంచెం డీప్ స్లీప్లో ఉండే కదా, సో అందుకే కొంచెం డిఫరెంట్గా ఏదో ఆలోచిస్తున్నా ఏదో చెప్పాను లాస్ట్ సెంటెన్స్. ఓకే, ఐఎమ్ సో సారీ ఫర్ దట్ గైస్. నౌ యూట్యూబ్ మానిటైజేషన్ వద్దాం. సో ఐ ఆల్రెడీ డిస్కస్ అబౌట్ దట్ యూట్యూబ్ మానిటైజేషన్స్ అండ్ ఇన్ ద స్టార్టింగ్ పాయింట్ ఓన్లీ. ఓకే. సో యూట్యూబ్లో మనం ఖచ్చితంగా 4000 వాచబుల్ అవర్స్ ఒక 12 months నుంచి, అలాగే ఒక 1000 సబ్స్క్రైబర్స్ అన్నది మనం గెయిన్ చేసి ఉంటే అప్పుడు మనకు యూట్యూబ్ వాడు ఇచ్చేవాడు. ఓకే. అప్పుడు మనం రెవెన్యూ సంపాదించుకునే వాళ్ళం. అలాగే యూట్యూబ్ ఒకవేళ మీకు మానిటైజేషన్ ఎనేబుల్ అవుతే, ఓకే, సో ఆ యూట్యూబ్ని మనము ఎలా మానిటైజేషన్ చేయాలి, ఓకే, అంటే మానిటైజేషన్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఒక అప్లై చేసే విధానం ఉంటుంది కదా, సో అది ఎలా అప్లై చేయాలి అన్నది ఇక్కడ ఉంటుంది చూడండి, ఇదిగోండి. సో ఈ ప్యాటర్న్, ఈ వీడియో చూసినట్టయితే మీకు కంప్లీట్గా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే. నౌ ఐ హ్యావ్ టు గో ఫర్ గూగుల్ అనలైటిక్స్. వాట్ ఈస్ గూగుల్ అనలైటిక్స్? అసలు గూగుల్ అనలైటిక్స్ అంటే ఏంటో చెప్పండి. గూగుల్ అనలైటిక్స్ అంటే ఇట్స్ అన్ టోటల్లీ ట్రాకబిలిటీ అనమాట. ట్రాక్ చేస్తుంది అది మన వెబ్సైట్ని కానీ యూట్యూబ్ని కానీ. ఇప్పుడు మన వెబ్సైట్కి ట్రాఫిక్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ప్లేస్ నుంచి వస్తుంది, ఎంతమంది చూస్తున్నారు, ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, అమ్మాయిలు ఎంతమంది చూస్తున్నారు, అబ్బాయిలు ఎంతమంది చూస్తున్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, పొద్దున్న ఎంతమంది చూస్తున్నారు, రాత్రి ఎంతమంది చూస్తున్నారు, ఏ మొబైల్ నుంచి చూస్తున్నారు, ఏ బ్రౌజర్స్ నుంచి చూస్తున్నారు. ఓకే. అలాగే నెక్స్ట్ ఎంతసేపు అసలు మన వెబ్సైట్లో స్టే చేస్తున్నారు, ఏ కంట్రీ నుంచి చూస్తున్నారు, ఏ స్టేట్ నుంచి చూస్తున్నారు, ఏ లొకేషన్లో ఉన్నారు, ఇవన్నీ మనము ఈ గూగుల్ అనలైటిక్స్లో మనం చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ కూడా మీ వెబ్సైట్లోకి వచ్చేసి ఎంతమంది స్టే ఆన్ ఉన్నారు, ఎంతమంది స్టే చేస్తున్నారు అనేది కూడా ఫీడ్బ్యాక్ అనేది తీసుకొని వెళ్ళిపోవాలి. ఓకే. సో అలా చేస్తే మనకి గూగుల్ అనలైటిక్స్లో ఆ ట్రాఫిక్ డేటా తెలడం వల్ల దాన్ని బట్టి జనాలు ఏ ఆర్టికల్స్కి ఎక్కువ లైక్ చేస్తున్నారు, ఏ ఆర్టికల్స్కి ఎక్కువ
మొగ్గు చూపుతున్నారు అన్నది బేస్ ఒక థాట్ ఆఫ్ థింకింగ్ మనకి వస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఆర్టికల్స్ పెడితే ఎక్కువ చూస్తారు కదా, మరి చూడని ఆర్టికల్స్ పెడితే ఏం ఫాయిదా అని చెప్పేసి అనుకొని అప్పుడు నేను అప్పుడు నేను మీకు ఏం సజెస్ట్ చేస్తున్నా అంటే ఈ గూగుల్ అనలైటిక్స్లోకి వెళ్ళేసి టోటల్ థింగ్స్ అని చూసుకోవాలి అని చెప్పి నేను చెప్తున్నా. ద థింగ్స్ ఈజ్ వాట్ నథింగ్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఇన్ గూగుల్ అనలైటిక్స్. ఓకే, సో టోటల్గా డిజిటల్ మార్కెటింగ్లో ఈ ఆల్ థింగ్స్ ఉంటాయి అండ్ యూ హ్యావ్ టు సీ హియర్ హౌ ద ఫీడ్బ్యాక్స్ ఆర్ దేర్. ఓకే, ఐ విల్ ప్లే సంథింగ్ ఓకే ఫ్రమ్ హియర్. నాకు లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యూట్యూబ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే కొంచెం గేమ్స్ ఎక్కువ ఆడతా, లైక్ ఫ్రీ ఫైర్, పబ్జీ అయితే తక్కువ, ఫ్రీ ఫైర్ ఆడతా, మళ్ళీ ఆన్లైన్ గేమ్స్ కొన్ని ఆడతా. ఇక మీకు ఎలా ఓకే బాగా ఇట్ వస్తుంది బాగా. మరి డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీ కోచింగ్ అంటే వాళ్ళు ఏమన్నా అప్లికేట్ మార్కెటింగ్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఈమెయిల్ మార్కెటింగ్ చాలా ఉన్నాయి. పర్టికులర్ ఏంటంటే లాక్డౌన్ సమయంలో. ఓకే, సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్ని కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక డిజిటల్ మార్కెటింగ్లో చాలా వేసే ఉన్నాయి. మనం ఒక్కటని కాదు, డబ్బులు సంపాదించుకోవడానికి చాలా వేసే ఉన్నాయి. లైక్ మీ ఓన్ ప్రొడక్టే ఉంది, మీ ఓన్ ప్రొడక్ట్. ఓకే, అంటే మీరే ఏదో ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ మీరు అమ్మాలనుకోండి, ఎలా అమ్ముతారు? బయట షాప్ పెట్టి మంచిగా సెటప్ చేసి ఎక్కడ ఈ ప్రోడక్ట్ అమ్ముతున్నామండి వచ్చి కొనండి అని చెప్పి అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఖర్చు అవుతుంది? చాలా ఖర్చు అవుతుంది కదా. ఆ నెక్స్ట్ థింగ్ అది సేల్ అవ్వాలంటే కూడా అంతే కష్టం. సో అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మనము ఓకే అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ అమౌంట్ పెట్టేసి మనము క్యాంపెయిన్స్ లాంటివి రన్ చేసినట్టు అవుతాయి. సో ఆబ్వియస్లీ మనకు అక్కడ లీడ్స్ వస్తాయి. ఆ లీడ్స్ని మనం తీసుకొని ఫాలోఅప్ చేసుకున్నట్టు అవుతాయి. ఖచ్చితంగా మనకి సెల్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఒక డే మొత్తంలో ఒక 30 లీడ్స్ వచ్చినా 30 లీడ్స్లో నుంచి ఒక 3 కన్వర్ట్ అయినా మనకు హ్యాపీగా. మన రెవెన్యూ మనకు వచ్చింది, యాడ్స్కి పెట్టిన అమౌంట్ ప్లస్ మనం ప్రాఫిట్లో ఉన్నాం. ఓకే, సో ఎప్పుడైతే ఒక కంపెనీకి మనం లాభం చేకూరుస్తున్నామో అప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుంది? మన మీద ఆ కంపెనీకి ఒక ట్రస్ట్ బిల్ట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఆ ట్రస్ట్ బిల్ట్ అవుతుందో సో నెక్స్ట్ సెకండ్ నుంచి మిమ్మల్ని ఏంటి, ఎక్కడికి, ఏం డబ్బులు, ఇవన్నీ ఏం అడగరు ఎవరు. ఓకే, సో అట్లా అనమాట. సో థింక్ ఈస్ అది టోటల్ డిజిటల్ మార్కెటింగ్లో. ఓకే, సో మనం అమ్మేసుకోవచ్చు, అక్కడ నుంచి సేల్స్ వస్తాయి, డబ్బులు కూడా బాగా వస్తాయి. సో అండ్ వీ కెన్ సెటిల్ ఇట్ ఫ్రమ్ హియర్. ఓకే, అండ్ యూట్యూబ్లో వచ్చేసరికి ఏ టైప్ ఆఫ్ కంటెంట్స్ అనేవి పెట్టాలి అని అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్లీ చూపించాను మీకు కొన్ని కేటగిరీస్ గురించి. ఓకే, ఇలా రోల్అవుట్ చేస్తే మనకి ఎలా వస్తున్నాయి, డబ్బులు ఎలా వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి, ఎన్ని డాలర్స్ వస్తున్నాయి, ఏ కేటగిరీస్కి ఎన్ని డాలర్స్ వస్తున్నాయి అన్నీ మొత్తం చూసాము అక్కడ. అవునా కదా? ఓకే, సో అప్పుడు ఏం చేస్తామంటే మనం కూడా వన్ కైండ్ ఆఫ్ మంచి కేటగిరీ చూస్ చేసుకొని, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషన్ అని నాకు తెలియదు అనుకో, అప్పుడు నేను ఏం చేస్తాను, ఎడ్యుకేషన్ గురించి సెర్చ్ చేస్తాను. ఐ హ్యావ్ టు సెర్చ్ ఇట్. వై? బికాస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రెవెన్యూ గైస్. చూడండి, జస్ట్ ఒక 50,000 పేజ్ వ్యూస్ వస్తేనే మనకి నెలకి $1000. గైస్, కెన్ యూ విల్ గో ఫర్ హియర్ అండ్ వీ హ్యావ్ టు చెక్ ఇట్ హియర్. ఓకే, ఇక్కడ నేను ఎంత $1,000 పెడతాను in rupees. Can you imagine this? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ $50,000 పెట్టా. ఇప్పుడు చూడండి, చిన్న అమౌంట్ అయితే కాదు. ఓకే, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ రెవెన్యూ గైస్. డాలర్ ఒక $1 ఎంత ఉంది చూడండి ఇక్కడ, 74 అంటే ఆల్మోస్ట్ $75 $1 ఖరీదు. ఓకే, సో ఇంత అమౌంట్ మనము మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు ఆల్రెడీ కాంపిటీషన్ డిజిటల్ మార్కెటింగ్కి చాలా అయిపోయారు. ఓకే, ఇకపై ఈ కాంపిటీషన్ నుంచి మనం బయటకు వచ్చి మనం గెయిన్ అవ్వాలి, కొంత సంపాదించుకోవాలి, కొంచెం ముందుకు వెళ్ళాలి అంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇక మీరు లేట్ చేయకండి. ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్స్ నుంచి నేర్చుకొని చాలామంది బయటికి వెళ్ళి డిఫరెంట్ సెక్టర్లో జాబులు చేస్తున్నారు. కానీ సెల్ఫ్ ఎర్నింగ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. ఓకే, సెల్ఫ్ ఎర్నింగ్ మీద మీరు ఇప్పుడు కూర్చున్నారంటే ఫ్యూచర్లో మీకు ఎవరు కాంపిటీటర్ లాగా వచ్చినా మీ ముందు వాళ్ళు నిలవలేరు. 100% మీరు సక్సెస్ అవుతారు. ఓకే,
సో దిస్ ఈజ్ మై సజెషన్ ఫర్ యూ. సో ఈ మీకు ఈ సిలబస్ ఈ సబ్జెక్ట్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయొచ్చు. ఓకే. సో ఇంకా టోటల్గా ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ ఈమెయిల్ ఆటోమేషన్ సిస్టమ్స్ ఉంటాయి, ఇంకా మనకి చాలానే ఉంటాయి. ఓకే. సో వీ హ్యావ్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లో పర్ఫెక్ట్నెస్ అంటే అట్లా పర్ఫెక్ట్నెస్ ఉన్న పర్సన్ దొరకాలంటే కూడా ఇట్ ఈస్ వెరీ హార్డ్. ఓకే. సో అలాంటి పర్సన్ దొరకరు. సో బట్ మీరు నేర్చుకున్నారంటే యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ గోయింగ్ టు బి సక్సెస్. I hope you guys. But thing ఏంటంటే consistency is most important. Without consistency, you are not going to be success. Note this. Okay. And that's for this. That's for today class, guys. Okay. Thank you so much.